నమస్కారం. ఈరోజు సుఖీభవలో ఫిస్టులాకు ఆయుర్వేద వైద్యం, నిద్ర కరువైతే మెదడుకు అనారోగ్యం, వేసవిలో కూల్ డ్రింకుల పళ్ల రసాల, ఆహారంతో శరీరం శుద్ధి, కిడ్నీలపై షుగర్ దాడి, డయాబెటిక్ నెఫ్రోపతి, ఇంకా హెల్త్ టిప్. మలద్వారం దగ్గర బాధించే సమస్యల గురించి బయటకు చెప్పుకోవాలంటే సిగ్గు, అలాగని ఊరుకోవాలంటే భయం. నలుగురిలో ఎక్కడ నగుబాటుకు గురవుతామోనన్న శంక, పట్టించుకోకుండా ఉంటే అదెక్కడ పెద్ద సమస్యగా మారుతుందోనన్న ఆందోళన. ఆసనంలో వేధించే ఫిస్టులా బాధలు అలాంటివే. మలద్వారం దగ్గర ఎక్కడో పుండులా మొదలై ఆపై చీము పట్టి చిట్లి తర్వాత మానిపోయి మళ్లీ కనిపిస్తూ వేధిస్తూ ఉంటుంది. ఫిస్టులా సమస్యను సరిగా గుర్తించి నైపుణ్యంతో చికిత్స చేయకపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది. ఫిస్టులా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు. సమస్య వచ్చిన చోటు, అది పెట్టే బాధ, ఈ రెండు అంశాలు సదరు వ్యక్తిని ముళ్ల మీద కూర్చున్నట్లుగా చేస్తాయి. ముల్లులా గుచ్చే ఈ బాధ పేరే ఫిస్టులా. ఫిస్టులా అనేది మలద్వారం వద్ద కనిపించే ఒక రకమైన సమస్య. మలద్వారంలోకి ఒక సన్నటి మార్గం తెరుచుకొని సన్నటి గొట్టంలా మలద్వారం గోడలోనికి వ్యాపించి ఉంటుంది. ఈ గొట్టపు మార్గం ఒకటి మలద్వారం లోపలి వైపునకు, ఒకటి మలద్వారం బయటి వైపునకు ఉంటుంది. ఫిస్టులా మలద్వారం అంచున ఎప్పటికీ మానని పుండులాగా మారి మనిషిని అనుక్షణం వేధిస్తూ ఉంటుంది. ఫిస్టులా అనేటువంటిది గూద ప్రాంతం లోపల ఒక గడ్డ వంటి వాపు కలిగి అది పగిలిపోయి రెండు ఓపెనింగ్స్తో, ఇంటర్నల్ ఓపెనింగ్ మరియు ఎక్స్టర్నల్ ఓపెనింగ్ ద్వారా మలద్వారంతో సంబంధంగా ఉండి చీము నిరంతరంగా వచ్చేటువంటి ఒకానొక వ్యాధికే భగంధరము లేదా లూటి లేదా ఫిస్టులా అయినాయను అంటారు. ఇది సాధారణంగా రెండు రకాలైనటువంటి వ్యాధి: లో యానల్ ఫిస్టులా, హై యానల్ ఫిస్టులా. లో యానల్ ఫిస్టులా అంటే డెంటేట్ లైన్ కింది భాగంలో ఓపెన్ అయ్యి బయట రంధ్రం గనుక ఉండి ఈ రెండిటి మధ్యలో ఉండేటువంటి ట్యూబులార్ కనెక్షన్కే లో యానల్ ఫిస్టులా అని. హై యానల్ ఫిస్టులా అంటే అంతర్గతంగా యానల్ కెనాల్ లోపల డెంటేట్ లైన్ లోపల ఇంటర్నల్ ఓపెనింగ్ ఉండి పైన దూరంగా 6 నుండి 9 సెంటీమీటర్ల వరకు ఉండేటువంటి ట్యూబులార్ ఓపెనింగ్ కమ్యూనికేషన్కే హై యానల్ ఫిస్టులా అనేటువంటిది సాధారణంగా ఉంటాయి. ఈ రెండు కాకుండా సర్జికల్ పరిభాష లోపల కాంప్లెక్స్ ఫిస్టులా అనేటువంటిది ఉన్నాయి. ఈ కాంప్లెక్స్ ఫిస్టులాని సాధారణంగా శాస్త్రీయంగా కనుక తీసుకున్నట్టయితే హార్షూ షేప్డ్ ఫిస్టులా, రెండు బటక్స్లో రెండు ఓపెనింగ్స్ ఉండి యానల్ కెనాల్తో సంబంధం ఉండడం, ఏజ్డ్ 70 ఇయర్స్ పైబడిన వాళ్ళల్లో వచ్చినటువంటి ఫిస్టులా, వెజైనో రెక్టల్ ఫిస్టులా, స్త్రీల లోపల వెజైనాకు యానల్ కెనాల్కు సంబంధం ఉండేటువంటి ఫిస్టులా, కాంప్లికేటెడ్ ఫిస్టులాస్ అన్నీ కూడా మేము సాధారణంగా కాంప్లెక్స్ ఫిస్టులాల కింద చెప్పుకుంటాం. ఒకసారి ఫిస్టులా ఏర్పడ్డాక అది మందులతో తగ్గే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఫిస్టులాకు సాధారణంగా సర్జరీనే అత్యుత్తమ పరిష్కారం అని చెబుతారు డాక్టర్లు. ఆయుర్వేదంలో ఫిస్టులాకు దారంతో చేసే చికిత్సను ఒక చక్కటి పరిష్కారంగా చెప్పుకోవచ్చు. మందు పూసి ఉన్న ఒక దారాన్ని ఫిస్టులా ముఖద్వారం ద్వారా ఆ పైపులోనికి వెళ్లగలిగినంత మేరకు ప్రవేశపెట్టి శస్త్రచికిత్స నిర్వహిస్తారు. అప్పుడు ఆ దారానికి అంటి ఉన్న మందు ఫిస్టులా పైపును క్రమంగా లోపలి నుంచి ముఖద్వారం వైపునకు మూసుకుపోయేలా చేస్తుంది. అయితే ఇది విజయవంతం కావటం శస్త్రచికిత్స నిపుణుల నైపుణ్యం, అనుభవం వంటి వాటి మీద ఆధారపడి ఉంటుంది. కాంప్లికేటెడ్ ఫిస్టులాలో స్పెషల్గా చెప్పదలుచుకున్నది ఏంటంటే హార్షూ షేప్డ్ ఫిస్టులా. ఈ బటక్లో ఒక ఓపెనింగ్, ఈ బటక్లో ఒక ఓపెనింగ్, రెండూ కలిసి మలద్వారం అంతర్గతంగా ఇంటర్నల్ కామన్ ఓపెనింగ్తో ఓపెన్ అవుతుంది. ఈ రెండింటిని సాధారణ శస్త్రవైద్య నిపుణులు ఏం చేస్తామంటే దీనికి ఒక క్షారసూత్రం, దీనికి ఈ కమ్యూనికేషన్కి ఒక క్షారసూత్రం చేస్తాం. అయితే ఈ రెండింటిని కాకుండా సమయాన్ని సేవ్ చేయడానికి, ఇన్ఫెక్షన్లు తగ్గించడానికి, కాంప్లికేషన్స్ లేకుండా చేయడానికి మేము విండోస్ విధానం ద్వారా ఒక కొత్త పద్ధతికి నాంది పలికాం.
ఈ పద్ధతి లోపల మలద్వారం కింద విండో అంటే ఒక చిన్న ఓపెనింగ్, ట్రయాంగులర్ అపర్చర్గా ఉండేటువంటి ఓపెనింగ్ చేస్తాం. ఈ రెండు కమ్యూనికేషన్స్ దీనిలోకి డ్రైన్ అయ్యేటట్టుగా చూస్తాం. ఈ రెండింటిని వదిలివేసి కింద ఆర్టిఫిషియల్గా చేసిన ట్రయాంగులర్ అపర్చర్ ద్వారా మాల్యోబుల్ ప్రోబ్ను చొప్పించి యానస్ లోపల, మలద్వారం లోపల ఉండేటువంటి ఇంటర్నల్ ఓపెనింగ్ ద్వారా క్షారసూత్రాన్ని తీసుకొని ఈ క్షారసూత్రాన్ని టై చేస్తాం. దీని మీద ఉండేటువంటి 21 కోటింగ్స్ క్రమేణా ఈ విండో పద్ధతి ద్వారా వేసినటువంటి స్పెంక్టరిక్ బండిల్ను క్రమేణా కట్ చేస్తూ హీల్ చేస్తూ ఉంటుంది. దాదాపు దీనికి 2 నుండి 4 వారాల సమయం పట్టవచ్చు. పక్కన బటక్స్లో ఉండేటువంటి 2 ఓపెనింగ్స్ ఈ ప్రక్రియ జరుగుతున్న సమయం లోపల దీనిలోకి డ్రైన్ చేయబడేటట్టుగా మేము అనుసంధానింప చేయడం వల్ల స్పెంక్ట్రిక్ బండిల్కు ఉండేటువంటి క్షారసూత్రం కట్ అయ్యే లోపల ఈ 2 హార్స్ షూ షేపుడ్ ఫిస్టులాస్ కూడా డ్రైన్ అయిపోయి ఎండిపోతాయి. ఇది ఒక క్షారసూత్ర విధానంలోనే ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుగా నేను చెప్పదలుచుకున్నాను. అంటే 2 డ్రైన్ అవుతాయి. ఒకే ఓపెనింగ్ ద్వారా ఒకేసారి విండో పద్ధతి లోపల కాంప్లికేటెడ్ ఫిస్టులాలో కానీ హార్స్ షూ షేప్డ్ ఫిస్టులాలో కానీ ఈ విధానము అత్యంత ఉపయుక్తమై శాస్త్రీయంగా రుజువు చేయబడి దాదాపు 10 సంవత్సరాల నుండి అత్యుత్తమమైనటువంటి రిజల్ట్స్ రావడం జరిగింది. ఫిస్టులాను నివారించుకోవాలంటే ముందుగా మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోకుండా మధ్య మధ్యలో లేచి అటూ ఇటూ తిరుగుతుండాలి. బిగుతైన దుస్తులు ధరించకుండా కాస్తంత వదులైన దుస్తులు ధరించటం మేలు. ఫిస్టులా మానిపోయాక మళ్లీ కొంతమందిలో ఫిస్టులా రావచ్చు. అయితే చాలామంది దీన్ని శస్త్రచికిత్స విజయవంతం కాకపోవడంతో ఫిస్టులా తిరగబెట్టిందని అనుకుంటారు. వాస్తవం ఏమిటంటే కొందరిలో మొదటి ఫిస్టులా లాగే కొత్త ఫిస్టులాలు అభివృద్ధి కావటం మొదలవుతుంది. అయితే తిరగబెట్టే అవకాశాలు కూడా 10% ఉంటాయి. కాబట్టి అది తిరగబెట్టిన కేసా లేక మరో ఫిస్టులా కొత్తగా అభివృద్ధి చెందుతోందా అన్న విషయాన్ని పక్కన పెట్టి మొదటిసారిగా ఫిస్టులా కనిపించగానే తగిన చికిత్స చేయించుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. కంటి నిండా కమ్మగా నిద్రపోతే తనువు సేద తీరడంతో పాటు మనసు కూడా కుదుట పడుతుంది. వేళకు నిద్రపోకపోయినా, చాలినంత నిద్ర లేకపోయినా దాని ప్రభావం మన శరీరంపై చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని హెచ్చరిస్తున్నారు పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. సుదీర్ఘ నిద్రలేమి వల్ల మెదడుకు ముందు ముందు తీవ్రమైన నష్టం కలుగుతున్నట్లు ఎలుకలపై జరిపిన ఒక అధ్యయనంలో గుర్తించారు. చాలినంత నిద్రలేని పరిస్థితుల్లో మెదడులో అప్రమత్తతకు, ఉత్సాహానికి, విచక్షణకు కారణమయ్యే న్యూరాన్లు బాగా దెబ్బతింటున్నట్లు తేలింది. కాబట్టి వేళకు నిద్రపోవటం, చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవటం మన మెదడుకే కాదు మొత్తంగా మన ఆరోగ్యానికే మంచిదని పరిశోధకులు చెబుతున్నారు. వేసవి అంటేనే వేడి, ఉక్కపోత. ఈ వేసవి ఇక్కట్లను తట్టుకునేందుకు, దాహంతో పిడచకట్టుకుపోయిన నాలుకను చల్లబర్చేందుకు మనలో చాలా మంది ఈ సీజన్లో కూల్ డ్రింకుల వైపు పరిగెడుతూ ఉంటారు. ఇక ప్రయాణాల్లో అయితే కనిపించిన ప్రతి చోట కొనేసి తాగేస్తూ ఉంటారు. చల్లగా గొంతులోకి జారే ఈ శీతల పానీయాలు అప్పటికప్పుడు కాస్త ఉపశమనంగా అనిపించినా అది కాసేపే, మళ్లీ కాసేపటికే దప్పిక వేస్తుంది. నిజానికి ఈ కృత్రిమ పానీయాల కన్నా సహజ సిద్ధమైన పళ్ల రసాలు, ఇతర ద్రవాహారాలు వేసవి సీజన్లో చాలా మేలని చెబుతారు నిపుణులు. కూల్ డ్రింకులతో ఉన్న కష్ట నష్టాలేమిటో, ఎండాకాలంలో పళ్ల రసాలు ఎందుకు మేలైనవో ఇప్పుడు తెలుసుకుందాం. సూర్యుని ప్రతాపం రోజు రోజుకి పెరిగిపోతోంది. బయటికి వస్తే చాలు వడగాల్పులు బాధేస్తున్నాయి. ఈ వేసవి తాపం నుంచి ఉపశమనం పొందటానికి, అతి దాహాన్ని తీర్చుకునేందుకు మనలో చాలామంది ఈ సీజన్ పొడవునా కూల్ డ్రింకుల్ని తెగ తాగేస్తూ ఉంటారు. రోజుకు కనీసం ఒక కూల్ డ్రింక్ అయినా తాగని వారు మనకు చాలా తక్కువ మంది కనిపిస్తూ ఉంటారు. నిజానికి ఈ శీతల పానీయాలతో వేసవి తాపం తగ్గకపోగా లేనిపోని సమస్యలు వచ్చి పడే ప్రమాదం ఉంది.
ఒక కోలాలో సుమారు 7 నుంచి 8 స్పూన్ల షుగర్ ఉంటుంది. వీటిలో ఎలాంటి పోషకాలు లేవు. ఇవి కేవలం మన బరువును పెంచటానికి సాయపడతాయే తప్ప వీటితో మనకు వనగూరేటువంటి లాభాలు ఏమీ లేవని అనేక పరిశోధనలు చెబుతున్నాయి. కూల్ డ్రింకుల్ని అతిగా తాగే వారికి గుండె జబ్బుల ముప్పు 20% వరకు పెరుగుతున్నట్లు గుర్తించారు. పిల్లలైతే బాగా బరువు పెరిగిపోతున్నట్లు తేలింది. మన ఆరోగ్యాన్ని హరించే ఇలాంటి కూల్ డ్రింకులకు బదులుగా ప్రకృతి సహజంగా లభించే పుచ్చకాయ, తర్బూజ వంటి పండ్లు, పండ్ల రసాల్ని తాగటం ఈ సీజన్లో మన ఆరోగ్యానికి ఎంతో మేలని చెబుతున్నారు డాక్టర్లు. మండు వేసవిలో శారీరకంగా, మానసికంగా అలసట చెందినప్పుడు ఓ గ్లాసుడు పండ్ల రసం తాగితే ఎవరికైనా ప్రాణం లేచేస్తుంది. పళ్ల రసాలు తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. అయితే బయట దొరికే పండ్ల రసాల కన్నా మనం ఇంట్లో తయారు చేసుకునే పండ్ల రసాల్ని తాగటం మేలు. వేసవిలో శరీరాన్ని, చర్మాన్ని తాజాగా ఉంచటంలో లెమన్ జ్యూస్ని మించింది మరొకటి లేదు. ఒంట్లో ద్రవ నష్టాన్ని తగ్గిస్తుంది. ఉష్ణ తాపం నుంచి మంచి ఉపశమనాన్ని అందిస్తుంది. అలాగే నారింజ, బత్తాయి రసాలు కూడా. నారింజ, బత్తాయిల్లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. కీరా దోసకాయ రసం కూడా వేసవిలో చాలా మంచిది. వేసవిలో చర్మానికి కావలసినంత తేమను అందిస్తుంది. ఎండాకాలం ముగిసే వరకు ప్రతిరోజు కీరా దోసకాయ రసాన్ని తీసుకోవటం చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే టమోటా, క్యారెట్, ఆపిల్, ద్రాక్ష, బొప్పాయి, మామిడి రసాల్ని ఈ సీజన్లో నిత్యం తీసుకోవటం ద్వారా వేసవి ఇక్కట్లను తేలికగా అధిగమించవచ్చు. సజీవ యంత్రం లాంటి మన శరీరంలో నిత్యం ఎన్నో వేల రసాయనిక చర్యలు జరుగుతూ ఉంటాయి. నిరంతరంగా జరిగే ఈ ప్రక్రియల్లో అనేక వ్యర్థాలు, మలినాలు కూడా మన శరీరంలో పోగుపడుతూ ఉంటాయి. ఈ వ్యర్థాల్ని కిడ్నీలు చాలా వరకు తొలగించేస్తున్నా శరీరం ఇంకా శుద్ధి పడినట్లే ఉంటుంది. ఇలాంటప్పుడు రోజువారీ ఆహారంలో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను తీసుకుంటే అవి డిటాక్సిఫికేషన్ ఏజెంట్లుగా పనిచేసి శరీరాన్ని శుద్ధి చేస్తాయని చెబుతారు పోషకాహార నిపుణులు. శరీరాన్ని శుద్ధి చేసే ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిమ్మజాతి పండ్లు, సిట్రస్ పండ్లు, ముఖ్యంగా నిమ్మ పెద్ద పేగును శుభ్రం చేయడానికి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ప్రతిరోజు ఉదయం ఒక గ్లాసు లెమన్ జ్యూస్ త్రాగడం వల్ల శరీరంలో మలినాలు చాలా వరకు తొలగిపోతాయి. ఆకుకూరలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్, ఆకుకూరలు కోలన్ను చక్కటి ఆరోగ్యంతో ఉంచుతాయి. డైజెస్టివ్ ట్రాక్ని చక్కగా ఉంచుకోవడానికి రోజువారీ ఆహారంలో వీటిని తప్పనిసరిగా ఒక భాగం చేసుకోవాలి. పళ్ల రసాలు, తరచుగా పళ్ల రసాల్ని తాగండి. పళ్ల రసాల్లో తగినంత పీచుతో పాటు ఎంజైమ్లు, పెద్ద పేగును శుభ్రం చేసే ఖనిజ లవణాలు దండిగా ఉంటాయి. వెల్లుల్లి, వెల్లుల్లి వాసన అంటే పడనివారు చాలా మందే ఉండవచ్చు. అయితే ఇది గుండెని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు, పెద్ద ప్రేగును శుభ్రపరిచేటటువంటి ఆహారాల్లో ఇది కూడా ఒకటి. చేపలు, తరచూ చేపల్ని తీసుకోండి. చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ మరియు డైజెస్టివ్ ట్రాక్ను శుభ్రం చేసే ఆయిల్స్ పెద్ద ప్రేగును శుభ్రం చేయడానికి సహాయపడతాయి. జీర్ణక్రియ కూడా చక్కగా ఉంటుంది. చిక్కుళ్ళు, తృణధాన్యాలు, వీటిలో లో క్యాలరీస్, లో కొలెస్ట్రాల్ కలిగి మరియు సులభంగా జీర్ణం అవడానికి సహాయపడే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. లెగ్యూమ్ జాతికి చెందిన బఠానీ, పప్పులు, బీన్స్ వంటివి మూత్రపిండాలు మరియు జీర్ణక్రియ, పెద్ద ప్రేగు శుభ్రపరచడానికి సహాయపడతాయి. కాబట్టి మీ రెగ్యులర్ డైట్లో చిక్కుళ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. గ్రీన్ టీ లివర్ను డిటాక్స్ చేస్తుంది. కాబట్టి గ్రీన్ టీని తప్పనిసరిగా త్రాగాలి. గ్రీన్ టీ బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది. షుగర్ జబ్బు ఉందా, అది అదుపులోనే ఉంది కదా అని మనలో చాలా మంది నిశ్చింతగా ఉంటారు. నిజానికి షుగర్ జబ్బు అదుపులో ఉన్నప్పటికీ ఏళ్లు గడుస్తున్న కొద్దీ అది మన ఒంట్లోని కీలకమైన అవయవాల్ని మెల్లమెల్లగా దెబ్బతీస్తూ పోతుంది. కిడ్నీలు, గుండె, కళ్ళు ఇలా ప్రతి అవయవము కాలం గడుస్తున్న కొద్దీ షుగర్ దాటికి లోనవుతూ ఉంటుంది. ముఖ్యంగా 10 ఏళ్లు దాటిన వారిలో కిడ్నీల పనితీరు బాగా మందగిస్తూ ఉంటుంది. ఈ పరిస్థితిని డాక్టర్లు డయాబెటిక్ నెఫ్రోపతిగా పిలుస్తారు. ప్రాణాల్ని ప్రమాదంలో
అపోహల్లోకి నెట్టే డయాబెటిక్ నెఫ్రోపతి గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. డయాబెటిక్ నెఫ్రోపతి అంటే ఏంటి? డయాబెటీస్ వల్ల క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది చాలా ఎక్కువ శాతం మందిలో వస్తుంది. ఉదాహరణకి మనకి యుఎస్ఆర్డిఎస్ డేటా మనం తీసుకున్నట్టయితే ఎవరైతే డయాలసిస్ చేయించుకుంటూ ఉంటారో వాళ్ళ డేటా తీసుకుంటే ముఖ్యమైన కారణం ఎండ్ స్టేజ్ రెనల్ డిసీజ్ డయాలసిస్ పేషెంట్స్లో ఈ డయాబెటీస్ అనేది ముఖ్య కారణం. దాని తర్వాత హైపర్ టెన్షన్, తర్వాత గ్లోమరులార్ డిసీజెస్ ఇలా ఉంటాయి. అంటే నెంబర్ 1 కారణం డయాబెటీస్. డయాబెటిక్ నెఫ్రోపతికి కారణాలేంటి? ఇప్పుడు ఉన్న మన జీవన శైలి వల్ల కానీ, తీసుకునే ఆహార నియమాల వల్ల తేడాలు కానీ, ఈ ఫ్యాట్ డైట్ ఎక్కువ తీసుకోవటం, అలాగే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవటం, ఎక్సర్సైజ్లు ఇవన్నీ కూడా షుగర్ని పెంచుతుంది. అలాగే షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా పెంచుతుంది. రెండోది జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఫస్ట్ రిలేటెడ్ ఫ్యామిలీలో కిడ్నీ సమస్య వచ్చినట్టయితే వాళ్ళ తర్వాత జనరేషన్లో 87% వరకు వాళ్ళకు కూడా కిడ్నీ సమస్య వచ్చే అవకాశం ఉంది. లో బర్త్ వెయిట్తో కనుక పుట్టినట్టయితే, అంటే నెలలు నిండకుండా పుట్టిన వాళ్ళల్లో కొంతమందికి ఈ నెఫ్రాన్ నెంబర్స్ అనేవి కిడ్నీలో తక్కువగా ఉంటాయి. దీన్ని నెఫ్రాన్ అండర్ డోసింగ్ అంటాం. ఇలాంటి సందర్భంలో వాళ్ళకి ఏమవుతుందంటే ఉన్న నెఫ్రాన్సే అధికంగా పనిచేసి అవి కొంచెం పెద్దగా ఉండి హైపర్ ఫిల్ట్రేషన్లోకి వెళ్తుంటుంది అన్నమాట. వీళ్ళల్లో కనుక డయాబెటీస్ అలాంటి దీర్ఘకాలిక సమస్యలు వచ్చినట్లయితే వాళ్ళల్లో త్వరగా డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలికంగా కనుక షుగర్ అన్కంట్రోల్గా ఉంటే వాళ్ళకి త్వరితగతిన కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే హైపర్ టెన్షన్, బీపీ కనుక ఈ షుగర్ పేషెంట్స్లో కంట్రోల్ చేసుకోకుండా అధికంగా ఉంటే మాత్రం వాళ్ళల్లో కూడా డయాబెటిక్ నెఫ్రోపతి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. డయాబెటిక్ నెఫ్రోపతి లక్షణాలు ఎలా ఉంటాయి? డయాబెటీస్ ఉన్న పేషెంట్స్లో ఎవరికైతే ప్రోటీన్స్ అనేవి యూరిన్లో ఎక్కువ పోతుంటాయో, అలాగే ఎవరికైతే మనకి క్రియాటినిన్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయో దాన్ని మనం జిఎఫ్ఆర్ ఎస్టిమేషన్ చేస్తామన్నమాట. వాళ్ళల్లో జిఎఫ్ఆర్ <60 ఉంటుందో, అలాగే ఎవరికైతే అదర్ కాంప్లికేషన్స్, మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ మనకి కిడ్నీతో పాటు కిడ్నీ సమస్యతో పాటు ఉంటుందో వాళ్ళందరిలో కూడా మనం డయాబెటిక్ నెఫ్రోపతిని మనం డయాగ్నోస్ చేస్తాం. డయాబెటిక్ నెఫ్రోపతిని ఎలా నిర్ధారిస్తారు? డయాబెటిక్ నెఫ్రోపతిని మనం నిర్ధారణ చేసుకోవాలంటే రెనల్ బయాప్సీ ద్వారా మనం టిష్యూ డయాగ్నోసిస్ మనం చేసుకోవచ్చు. అయితే అందరిలోనూ ఇలా రెనల్ బయాప్సీ అవసరం ఉండదు. ఎవరికైతే మనకి టైప్ 1 డయాబెటీస్లో రెటినోపతి లేకుండా ఉంటుందో, అలాగే ఎవరికైతే త్వరితగతిన ఈ కిడ్నీ సమస్య రావటం, నెఫ్రోటిక్ రేంజ్ ప్రోటీనూరియా అంటే అధికంగా యూరిన్ ప్రోటీన్స్ ఒకేసారిగా రావటం, ఇవన్నీ జరిగినప్పుడు మనకి నాన్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ని రూల్ అవుట్ చేసుకోవడానికి కిడ్నీ బయాప్సీ అనేది చేస్తాం. అలాగే టైప్ 2 డయాబెటీస్లో కూడా ఎవరికైతే యూరిన్లో మనకి యాక్టివ్ యూరినరీ సెడిమెంట్ అంటాం, అంటే యూరిన్లో రక్త కణాలు పోవటం కానీ, లేదంటే రక్త కణాల క్యాస్ట్ కనుక మనం పోయినట్టయితే వాడికి మన గ్లోమరులార్ డిసీజెస్ అనేవి రూల్ అవుట్ చేసుకోవడానికి ఈ నాన్ డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ని గమనించుకోవడానికి మనం రెనల్ బయాప్సీ చేస్తాం. డయాబెటిక్ నెఫ్రోపతికి చికిత్స ఎలా ఉంటుంది? క్రానిక్ కిడ్నీ డిసీజ్ లేట్ స్టేజెస్లోకి వెళ్ళినప్పుడు, అంటే స్టేజ్ 3, స్టేజ్ 4లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, అంటే ఎవరికైతే క్రియాటినిన్ అధికంగా ఉంటుందో వాళ్ళల్లో కొన్ని రకాల షుగర్ మాత్రలు పనిచేయవు, అలాగే కొన్ని కాంప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళల్లో కొన్ని రకాల షుగర్ మాత్రలు వాడాల్సి ఉంటుంది, అలాగే ఇన్సులిన్ ప్రిఫర్ చేయడం జరుగుతుంది. రెండో విషయం ఏంటంటే, ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ డెవలప్ అయిన వాళ్ళల్లో ఈ షుగర్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎందుకంటే మనకు నార్మల్గా బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఇన్సులిన్ కానీ టాబ్లెట్స్ కానీ చాలా వరకు కిడ్నీ ద్వారానే ఎలిమినేట్ అవుతాయి. కాబట్టి వీళ్ళల్లో ఈ షుగర్ డౌన్ అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి. అందువల్ల టైట్ కంట్రోల్ ఆఫ్ ది షుగర్కి మనం వెళ్ళకుండా నార్మల్ రేంజ్లోనే మనం చూసుకుంటూ
జాగ్రత్త పడుతూ ఉండాలి. షుగర్ లో అయ్యే లక్షణాలను గమనించుకుంటూ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. డయాబెటిక్ నెఫ్రోపతి తీవ్రతరం జాల్చి వాళ్ళకి ఎవరైతే ఎండ్ స్టేజ్ రినల్ డిసీజ్కి వెళ్తారో వాళ్ళల్లో మనం రినల్ రిప్లేస్మెంట్ థెరపీ అనేది అడ్వైస్ చేస్తాం. రినల్ రిప్లేస్మెంట్ థెరపీ అంటే మనం ఏదైనా డయాలసిస్ కానీ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ మనం ఆఫర్ చేస్తాం అన్నమాట. ప్రతి డయాబెటిక్ పేషెంట్లో కూడా డయాబెటిక్ నెఫ్రోపతి వచ్చిన వాళ్ళలో మొట్టమొదటిగా ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఇస్తాం. అయితే ఎవరికైతే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవడానికి అవకాశం లేదో ఆర్ కొన్ని కారణాల వల్ల వాళ్ళకి చేయటం కుదరదో వాళ్ళల్లో మనం డయాలసిస్ ఆప్షన్ అనేది ఇస్తాం. షుగర్ దాడి నుంచి కిడ్నీలను కాపాడుకునేందుకు షుగర్ని అదుపులో ఉంచుకోవటంతో పాటు కనీసం 3 నెలలకోసారైనా క్రియాటిన్ వంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే కిడ్నీలను మనం కాపాడుకోగలుగుతాం. ఇక ఈ రోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఆంధ్ర హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. వట్టివేళ్లు, ఖర్జూరాలు, తుంగమస్తలు ఈ మూడింటిని చూర్ణంగా చేసి ఉంచుకోండి. వేసవిలో ప్రతిరోజు స్నానానికి వెళ్లే ముందు బకెట్ నీటిలో కొద్దిగా ఈ చూర్ణాన్ని కలుపుకోండి. ఇలా చేయటం వల్ల వేసవిలో చెమట, దుర్గంధం బాధలు తప్పుతాయి. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాలని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి.